useRef hook. ఇది most of the beginners confusing the feel అయ్యే part and little bit confusing also. See, ఫస్ట్ నేను ఒక useRef హుక్ తీసుకున్న, ఇనీషియల్ వాల్యూ నల్ ఇచ్చాను అండ్ దాన్ని ఒక వేరియబుల్‌కి అటాచ్ చేశాను. అండ్ రిటర్న్ ఫంక్షన్‌లో నేను ఒక ఇన్పుట్ తీసుకున్నా అండ్ ఆ ఇన్పుట్‌కి రిఫరెన్స్ అనేది పాస్ చేశాను. అండ్ బటన్‌కి ఆన్ క్లిక్‌లో ఒక ఫంక్షన్ ఇచ్చాను. అండ్ ఆ ఫంక్షన్ పైన డిఫైన్ చేశా. అండ్ ఆ ఫంక్షన్ కాల్ అయినప్పుడు రిఫరెన్స్ డాట్ కరెంట్ అనేది ప్రింట్ అవుతది. కరెంట్ అంటే ఏంటంటే మనకి useRef అనేది ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తది. ఆ ఆబ్జెక్ట్‌లో కరెంట్ అనేది ఒక పారామీటర్ అన్నమాట. అండ్ సీ ద అవుట్‌పుట్ నేను బటన్ క్లిక్ చేస్తే నాకు ఇన్పుట్ రిఫరెన్స్ వస్తుంది. అండ్ బిగినర్స్ కన్‌ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఎలా అంటే ఇప్పుడు ఆ రిఫరెన్స్ కోసం ఈవెంట్ డాట్ టార్గెట్ యూజ్ చేసినా సరిపోతది కదా అనుకుంటారు. కానీ ఫంక్షన్‌లో ఈవెంట్ యాక్సెప్ట్ చేసుకొని ఈవెంట్ డాట్ టార్గెట్ గాని యూజ్ చేస్తే మనకొచ్చేది ఇన్పుట్ రిఫరెన్స్ కాదు, బటన్ రిఫరెన్స్. సో అందుకని మనం ఎక్స్టర్నల్‌గా రిఫరెన్స్ యాక్సెప్ట్ చేసుకోవడానికి useRef అనేది యూజ్ చేస్తాం. అండ్ అగైన్ ఇట్స్ సింపుల్. రిఫరెన్స్ అనేది నువ్వు యూజ్ చేస్తుంది నువ్వు ఏ ఎలిమెంట్ రిఫరెన్స్ అయినా నువ్వు తీసుకొని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవడానికి. తర్వాత ఎప్పుడైనా నువ్వు ఆ ఇన్పుట్ రిఫరెన్స్‌తో వర్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ useRef హుక్. ఫర్ మోర్ యూ నో వాట్ టు డూ. సీ యా.